హలో హాయ్ అండి. స్వప్న గార్డెనింగ్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఇక్కడ నేను మా మెట్ల పైకి పోతున్నాను కదండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి. ఇది చెమేలి, ఇది ఏమంటారు చిలక ముక్క పూలు అంటారు కదండి మా సైడ్ అలాగంటే. ఇది బ్రోకలీ, మళ్ళీ ఇందులో లిల్లీ పెట్టుకున్నా, సేమ్ అవే పెట్టుకున్నాను, అవే ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిట్టి చామంతి చిన్న ఎల్లో కలర్, మళ్ళీ ఇది బ్రోకలీ. నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఎర్ర డిసెంబరాలు, అందులో వైట్ కూడా ఉన్నాయండి. అన్నీ మిక్సింగ్ పెట్టుకున్నాను, వైట్, రెడ్, లావెండర్, 3 కలర్స్ పెట్టుకున్నానండి. ఈసారి మంచిగా వచ్చినాయి. 2 టైంలు చనిపోయినాయి, ఇది 3వసారి చాలా బాగా వచ్చేసింది. మంచిగా ఫ్లవరింగ్ కూడా వస్తుందండి, స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ఇదంతా వ్యూ చూడండి. నా మెట్ల పైన ఇలా నేను మంచిగా పెయింటింగ్ వేసుకొని అక్కడక్కడ ముగ్గులు వేసుకొని పెట్టుకున్నానండి. నాకు చాలా ఇష్టం ఇలా పెయింటింగ్లు వేయడం చేయడం. ఇక్కడ వచ్చేసేసి మా అరటి చెట్టు అండి. 1 ఇయర్ అవుతుంది, చాలా పెద్దగా అయింది అరటి చెట్టు. మరి ఈ సంవత్సరం కాస్తుందో నెక్స్ట్ ఇయర్ కాస్తుందో తెలీదు. కాకపోతే ఇది 15x15 గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి. సేమ్ 2 పార్ట్లు అంతే. ఇది మునగ ఫ్లవరింగ్ వచ్చింది, కానీ ఇంతవరకు నాకు క్రాప్ అయితే రాలేదండి. చెట్టు బాగా పొడువుగా పోయింది, కానీ మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. చూడాలి, వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది, దానికి కాయలు ఇట్లా పిందెలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఇది ఈ గ్రేప్స్ అండి, గ్రేప్స్ ప్లాంట్. ఇది దీనికి 1 ఇయర్ అవుతుంది. ఇది 18x18 బ్యాగ్ అండి. ఇందులో ఈసారి రీపాటింగ్ చేసుకొని పెద్ద బ్యాగ్ మార్చుకున్నా. ఫస్ట్ చిన్నదే ఉండే, ఇప్పుడు పెద్దగా మార్చుకున్నా. 20 లీటర్ బకెట్లో పెట్టుకున్నా. ఇదంతా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి, స్టార్ట్ అయినాయి కదా, మొత్తం రాలిపోయింది, ఆకంతా రాలిపోయిందండి. ఇక్కడ మొత్తం ఆకు రాలిపోయింది. నెక్స్ట్ మీ మెట్ల పైన ఇంకా చూసుకుంటాను. డ్రాగన్ ఫ్రూట్ మొన్న రీపాటింగ్ చేసుకున్నా, ఇది పెద్ద కంటైనర్లోకి మార్చుకున్నా. కాకపోతే ఇది ఎల్లోయిష్గా అవుతుంది. ఇంకా దీనికి ఇంకా ఫ్రూటింగ్ రాలేదండి, ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడనే 3 ఉంటాయండి. ఇది ఎల్లో, ఇది వైట్, ఇది అండ్ పింక్. ఈ 3 ఇక్కడే పెట్టుకున్నానండి. ఇంటికి ముంగట బాగుంటుంది అని చెప్పేసి ఇంటి ముంగట పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసేసి మార్నింగ్ గ్లోరీ, ముద్ద మార్నింగ్ గ్లోరీ, అది దొండ, 2 కలిసిపోయాయి. ఎండాకాలం కదండి, ఆకంతా రాలిపోతుంది. ఇదంతా ఆకు రాలిపోతుంది. ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా కూడా లేవండి చెట్లు, ఎండాకాలం కదా అంత బాగాలేదు. మనకు కొద్దిగానే హార్వెస్ట్ ఉందండి, చేసేసుకుందాం. మిర్చి ముందే తెంపేసుకున్నాను నేను, బ్లాక్ మిర్చి అవన్నీ వాటర్ పోసేటప్పుడే మొత్తం తెంపేసుకున్నాను. ఇగో ఇక్కడ ఒక కింద ఉన్నవి ఇవి ప్లస్ ఈ 2 కలిసి హార్వెస్ట్ చేసుకున్నా కదా, ఇవి పావుకిలన్నీ అవుతాయి. అంత పెద్దగా ఈసారి ఏం లేదండి. ఇక చూడండి, అంత పొద్దున్నే వచ్చేసేసి గార్డెన్ అంతా నీట్గా చేసుకుని ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసాను. ఇది వంకాయ అండి, ఇవి వంగ మొక్కలు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఈసారి అంత పర్ఫెక్ట్గా లేదండి, చెప్పుకునేంత గొప్పగా. నా గార్డెన్ చాలా డ్యామేజ్ అయిపోయింది, దీన్ని సరి చేసుకోవాలి. నాకు కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందంటే మళ్ళీ కొంచెం ఇది మార్చేసుకుంటాను, మొత్తం గార్డెన్ అంతా మార్చేసుకుంటాను. ఇక చూడండి, కరెక్ట్ కేరింగ్ తీసుకుంటే ఇక ఇలా పూలు పూస్తూనే ఉంటాయండి. కేరింగ్లోనే కొంచెం నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఇలా చేయకుండా గార్డెన్ ఇంకా అభివృద్ధి చెందించుకొని చాలా బాగా చేసుకొని మీకు నా ప్రతి వీడియో మీరు చూసి చాలా బాగుందని మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈసారి నేను చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే చాలా బాగుండే అసలు నా గార్డెన్. ఇది బాధతో మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. నాకు అంత సంతోషాన్ని ఈసారి కలిగించలేదండి. ఆఫ్టర్ 15 డేస్ బ్యాక్ చాలా బాగుండే గార్డెన్. ఇప్పుడు అంతా చెప్పుకున్నంత అదిగలేదు. మరి ఎండాకాలమా లేకపోతే వాటర్ ప్రాబ్లమా ఏదో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు సూచనలు సలహాలు ఇస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.